నమస్కారం. నేను మీ అంకిత. ఆంధ్రప్రదేశ్ ను ఆర్థికంగా దివాలా తీయించిన వైసీపీ పాలన తర్వాత రాష్ట్రాన్ని క్రమంగా పునర్నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో త్వరలోనే మరిన్ని పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ ఘటన క్షణక్షణం ఉత్కంఠను పెంచుతుంది. ఆ సొరంగంలో చిక్కుకున్న 8 మంది సురక్షితంగా బయటపడాలని యావత్ సమాజం ఆకాంక్షిస్తోంది. అయితే పరిస్థితులు ఊహించినంత సులభంగా లేవు. ప్రభుత్వం చేపట్టిన రక్షణ చర్యలు విజయవంతం అవుతాయా లేదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన బెల్లంకొండ సురేష్ హీరో సమంత గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన కొడుకు కోసం సమంతకు ఏకంగా ఫామ్ హౌస్ బహుమతిగా ఇచ్చానని, ఇప్పుడు దాని విలువ కోట్ల రూపాయలు అని బెల్లంకొండ సురేష్ చెప్పారు. బెల్లంకొండ సురేష్ తనయుడు కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సమంత అల్లు సీను సినిమా చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మొదటి సినిమా ఇదే. దీంతో అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంతకు బెల్లంకొండ సురేష్ వారి ఆఫరించి హీరోయిన్ గా తీసుకున్నారు. ఫామ్ హౌస్ కూడా గిఫ్ట్ గా ఇచ్చానని అన్నారు. కోరిన కోరికలు తీర్చుతూ భక్తులకు కొంగు బంగారాన్ని అందిస్తున్న మహాశివుడి పర్వదినాన్ని ఈ రోజు భక్తితో జరుపుకుంటున్నారు. హరహర మహాదేవ అంటూ నీలకంఠ స్వామిని భక్తి ప్రపత్తులతో చిన్న పెద్ద అందరూ దర్శించుకుంటున్నారు. కోయంబత్తూరులో ఉన్నట్టుగా ద్వారమూడిలో మహా ఆదియోగి విగ్రహం నిర్మించారు. ఈ రాత్రి జాగరణ కోసం భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు.